కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వర్సెస్ కేంద్ర ఎన్నికల సంఘం అన్నట్లు సీన్ మారిందే. రాహుల్ గాంధీ ఈసీపై సంచలన ఆరోపణలు చేయటం వివాదాన్ని రాజేసిందే. బీజేపీతో కలిసి 2024 ఎన్నికల్లో ఈసీ ఓట్ల చోరీకి పాల్పడిందంటూ రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై కేంద్రం ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. రాహుల్ గాంధీ తాను చేసిన ఆరోపణలపై వారం రోజుల్లోగా ఆధారాలు చూపుతూ అఫిడవిట్ సమర్పించాలని, లేదంటే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. రాహుల్ గాంధీ కావాలనే తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఈసీ మండిపడింది. కేంద్ర ఎన్నికల సంఘంపై రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. బీహార్లో ఓట్ల చోరీ జరిగిందని రాహుల్ ఆరోపిస్తున్నారు. బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా ఉన్న ఓటర్లను తొలగించి కొత్త వారిని చేర్చి ఎన్నికల్లో అక్రమంగా గెలవాలని చూస్తున్నారని మండిపడుతున్నారు. అన్ని రాష్ట్రాల లోక్సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందని, దేశంలో ఎక్కడ ఓట్ల చోరీ జరిగినా అడ్డుకుంటామని రాహుల్ గాంధీ హెచ్చరించారు. ఓట్లను దొంగరించి ఎన్నికల్లో గెలిచి దేశ సంపదను సంపన్నులకు అందిస్తున్నారని రాహుల్ మండిపడ్డారు. బీహార్లో చేస్తున్న సర్ అసలు రంగు బయట పెడతామని రాహుల్ హెచ్చరించారు. అయితే రాహుల్ గాంధీ ఆరోపణలపై ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. ఓట్ల చోరీ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ వారం రోజుల్లోగా ఆధారాలను చూపాలని, లేదంటే బేషరతుగా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఈసీ డిమాండ్ చేసింది. తాము ఇచ్చిన వారం రోజుల గడువులోగా రాహుల్ గాంధీ తన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలతో కూడిన అఫిడవిట్ సమర్పించకపోతే ఆయన చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమేనని ఈసీ స్పష్టం చేసింది. ఈ 7 రోజుల్లోగా రాహుల్ గాంధీ అఫిడవిట్ అయినా సమర్పించాలని, లేదంటే క్షమాపణలైనా చెప్పాలి తప్ప మరో మార్గం లేదని ఈసీ తేల్చి చెప్పింది. బీహార్ ఓటర్ల జాబితా సవరణ, ఆపై దీనిపై రాహుల్ గాంధీ చేసిన ఓట్ చోరీ ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించి వివరణ ఇచ్చింది. భారత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మీడియాతో మాట్లాడారు. పౌరులు, పార్టీల మధ్య ఎన్నికల సంఘం ఎలాంటి వివక్ష చూపించదని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. కొందరు కావాలనే ఈసీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని జ్ఞానేష్ కుమార్ మండిపడ్డారు. తప్పుడు సమాచారంతో ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారని విమర్శించారు. ఈసీ భుజం మీద తుపాకీ పెట్టి ఓటర్లతో రాజకీయం చేయాలనే కుట్ర చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. అలానే తమని బెదిరించాలని చూస్తే భయపడమని, తప్పుడు ఆరోపణలకు తాము అస్సలే బెదరమని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే బీహార్లో ఓటర్ల జాబితా సవరించామని, అక్కడ ఓట్ చోరీ జరిగిందనేది పచ్చి అబద్ధమని జ్ఞానేష్ కుమార్ తెలిపారు. అయితే కొందరు కావాలనే రాజకీయంగా లబ్ధి పొందడం కోసమే ఓట్ చోరీ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని జ్ఞానేష్ కుమార్ తేల్చి చెప్పారు. ఆధారాలు లేకుండా ఎన్నికల సంఘాన్ని విమర్శించడం సరికాదన్నారు. అర్హులైన వారి ఓటు తొలగిస్తే వారు అభ్యంతరాలు తెలిపేందుకు అవకాశం ఇచ్చామన్నారు. బీహార్ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో అన్ని పార్టీలను భాగస్వామ్యం చేశామని, అయినా సరే రాహుల్ గాంధీ ఓట్ చోరీ అనటం రాజ్యాంగాన్ని అవమానించటమేనని జ్ఞానేష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొందవచ్చని తెలిపారు. మరోవైపు ఈసీ ఓట్ చోరీకి పాల్పడిందంటూ రాహుల్ గాంధీ ఓటర్ అధికార యాత్ర చేస్తున్నారు. బీహార్ రాష్ట్రంలో చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ ఈ యాత్ర చేస్తున్నారు. మొత్తం 16 రోజుల పాటు కొనసాగనున్న ఈ యాత్రలో రాహుల్ 24 జిల్లాల్లో పర్యటిస్తారు. ఇప్పుడు తాజాగా ఈసీ గడువు విధించడంపై రాహుల్ గాంధీ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు KTV Telugu. KTV Telugu ఛానల్.